హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు బాజ్రాతో దోశ వేయడం చూపిస్తాను. బాజ్రా అంటే సజ్జ, బాజ్రా మిల్లెట్స్ అండి. ఇవి సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్ దానిలో అయినా దొరుకుతాయి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇది ఎలా చేయాలి చూపిస్తా. దానికి ఒక చట్నీ కూడా చేసి చూపిస్తాను. ఈ దోశకు ఈ చట్నీ చాలా మంచి టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పల్లీలతో చేసి చూపిస్తా. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు వివరంగా చెప్తాను. ఓకే, సజ్జలతో దోశ వేయడం చూపిస్తా అన్నా కదండి. సజ్జలు అంటే బాజ్రా అంటారు. ఇవే అండి, బాజ్రా అంటే సజ్జలు, బాజ్రా మిల్లెట్స్ అన్నమాట. ఇవి ఒక కప్పు తీసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒక కప్పు సజ్జలు తీసుకోవాలి. ఇవి ఎక్కడైనా ఆన్లైన్ షాప్లో అయినా సరే, సూపర్ మార్కెట్లలో అయినా దొరుకుతాయి. ఇవి కాస్త శుభ్రంగా కడిగేసుకొని ఒక నిండుగా నీళ్ళు పోసి ఒక 4 hours నానబెట్టాలి. ఇవి ఒక కప్పు అంటే 250 ml అండి. ఈ కప్పులు ఫాలో అయితే మంచి కొలతలు వస్తాయి, ట్రై చేయండి. ఇక్కడ రాసి ఉంటుంది 250 ml అన్నమాట. ఇది ఎప్పుడైనా నేను కప్పు కొలత చెప్పినా అంటే అది 250 ml నా కప్పు, ఆ కొలతతో చెప్తుంటాను. హాఫ్ అయినా పావు అయినా దాన్ని బట్టి వేసుకోవాలి. ఇవి కడిగి నీళ్ళు పోసి పెట్టుకుందాం. ఇంకొక గిన్నెలో 1/2 కప్పు మినపప్పు కానీ మినపగుండ్లు కానీ వేసుకోవాలి. 1/2 కప్ అండి. ఇవి 1/2 కప్ అంటే 125 ml. ఇక్కడ రాసి ఉంటుంది. ఇది కూడా ఈ కప్పులు కూడా దొరుకుతాయండి ఆన్లైన్లో, స్టీల్వి కానీ ప్లాస్టిక్వి కానీ, మనకి ఏది ఇష్టం ఉన్నా కొనుక్కోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు వరకు రైస్ వేయాలి. చూడండి, రైస్ ఏ రైస్ అయినా పర్లేదు. మనం రోజు రెగ్యులర్ తినే రైస్ అయినా సరే, లేకపోతే రేషన్ బియ్యం ఉన్నా పర్లేదు, ఏవైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూను మెంతులండి. ఇది కూడా మంచిగా కడిగేసి సజ్జలు ఇవి వేరు గిన్నెలలో వేసుకొని మంచిగా కడిగి వాటర్ నిండుగా పోసుకొని ఒక 4 hours నానబెట్టుకోవాలి. 4 hours తర్వాత పిండి గ్రైండ్ చేసుకోవాలి. అది నేను తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఈ రెండు కూడా ఇలా కడిగి నిండుగా నీళ్ళు పోసేసుకొని పెట్టేసి ఉంచుకుందామండి. 4 hours తర్వాత పిండి చేద్దాం. చూడండి, ఇవి నానబెట్టేసుకున్నాం కదండి. 4 hours అయిపోయింది. సబ్జాలు నానిపోయినాయి. సజ్జ తర్వాత మినప ఇవి కూడా నానినాయండి. 4 hours అయింది. ఇది మిక్సీ చేసుకుందాం. ఇవి మళ్ళీ ఒకసారి కడిగేసుకుందాం. మంచిగా ఒకసారి కడిగేసి మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈ బాజ్రాలు వేసేసుకున్నాము. అదే సజ్జ. ఇది సజ్జ అండి, సబ్జా వేరు, ఇది సజ్జ. కొన్ని వాటర్ పోసుకొని ఇది మిక్సీ చేసుకుందాం. ఒక 1/2 కప్ అని పోసాను. ఇది మెత్తగా మిక్సీ అయిపోయిందండి. ఇది వేరే జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా, అదే బౌల్లోకి. చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోయింది. ఇట్లా మెత్తగా పట్టేసుకోవాలి. ఇందులోనే మినపప్పు తర్వాత అప్పుడు అది కూడా నానబెట్టాం కదా, అది కూడా వేసేసుకొని విడివిడిగా నానబెట్టేసుకొని విడివిడిగా మిక్సీ చేసుకోవాలండి. విడివిడిగా నానబెట్టాలి, విడివిడిగా మిక్సీ చేయాలి. ఆ తర్వాత రెండు కలిపి ఒక చోట కలిపేసేయాలి. ఇందులో కూడా కొన్ని వాటర్ పోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ మినపప్పు కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి. ఇది కూడా ఇందులోనే పోసేసుకుందాము.
చూడండి మెత్తగా అయిపోయింది. ఇదంతా ఒక చోట కలిసే విధంగా కలిపేసుకోవాలి. స్పూన్తోనైనా సరే, చేతితో కలిపితే మంచిగా పులుస్తుందండి. ఒక నిమిషం 2 నిమిషాల పాటు ఇలా కలిపేసేయాలి. కలిపితే మంచిగా పులుస్తుంది. ఇది ఇలా కలిపేసి ఒక 8 అవర్స్ వరకు పక్కన పెట్టి ఉంచేసుకోవాలి. చూడండి ఇలా అంతా కలిపేసుకోవాలండి. ఇది మంచిగా కలిపేసినాను. ఇది 8 అవర్స్ వరకు పక్కన పెట్టి ఉంచుకున్నాము. 8 అవర్స్ తర్వాత దోశ వేసుకుందాం. బాజ్రా దోశ పిండి మనం పులో పెట్టాం కదా, అది 8 అవర్స్ అయిందండి. ఇలా పులిసింది చూడండి, మంచిగా పులిసిందండి. ఇది కొంచెం సాల్ట్ వేసి కలిపేసి దోశ వేసుకుందాము. దీనిలోకి ఒక మంచి చట్నీ చూపిస్తాను అండి. మీకు అవసరం అనుకుంటే వాటర్ పోసుకోవచ్చు, దోశకు సరిపడా, లేదు నాకైతే సరిపడే విధంగానే ఉంది, ఇంకా వాటర్ పోసే అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొంచెం మీ రుచికి సరిపడినంత వేసుకోండి. వేసి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. అంతలో మనకు చట్నీకి కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకుందాం. ఇది ఒకవేళ మనం దోశ పోసుకున్న తర్వాత మిగిలితే కూడా పిండి ఒక 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చండి. బాగుంటుంది అట్లా. అంటే ఇదే రోజు చేసుకోవాలి అనేది అయితే ఏం లేదు. మిగిలిందంటే 2 డేస్ కూడా వాడుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలి. చట్నీ చేసుకుందామండి. పల్లీలు కొబ్బరితో చట్నీ బాగుంటుంది దోశకు. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నా. కొంచెం మంట తక్కువ పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి వేయాలి. ఒక 6 ఎండుమిర్చి వేసినాము. కొన్ని ఒక హాఫ్ కప్ అన్ని కొబ్బరి, ఇందులోనే కొంచెం టమాటా ఒకటి వేసినాము. చిన్న చింతపండు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ మంచిగా వేగే వరకు వేసేయాలి. కొంచెం అల్లం ముక్క కూడా వేయాలి. అంతే అండి. ఇలా కొంచెం లైట్గా మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇది సరిపోతుంది. ఇది మిక్సీ చేసుకోవాలి చల్లారినాక. చట్నీ అంత చల్లారిందండి, మిక్సీ పట్టుకుంటున్నా. కొంచెం బెల్లం వేయాలి ఇందులో. మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసేసి మిక్సీ చేసేసుకోవాలి. చట్నీ గ్రైండ్ అయిపోయిందండి. ఇది ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాము. ఈ తాలింపు ఇలా పోసేసుకున్నామండి. ఇందులో
మామూలుగా మనం వేసుకుంటాం కదా, అన్నీ అవే వేసి చేశాను. స్పెషల్ ఏం లేదు. శనగపప్పు, మిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేసి తాలింపు వేసిన. ఇది మంచి టేస్ట్ ఉంటుందండి మనం వేసుకునే బాజరా దోశకు. మనం ఇప్పుడు దోశ వేసుకుందామండి. ఇంకా బాగా వేడి కానియాలి. లైట్గా ఆయిల్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉందంతా తుడిసేసుకుంటే లైట్గా ఆయిల్, నెయ్యి, ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కాల్చేసుకోవాలండి. అన్నీ కూడా ఇట్లానే వేసేసుకోవాలి దోశలు. కొంచెం పైనుండి ఆయిల్ వేసేసి ఇంతే అండి, వేడి వేడిగా బాజరా దోశ రెడీ. అన్నీ కూడా ఇలానే వేసేసుకోవాలి. వేడి వేడిగా బాజరా దోశ రెడీ. సజ్జ దోశ అండి. ఇది చాలా హెల్దీ, తర్వాత మంచి టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన చట్నీ కాకుండా మీకు ఏది నచ్చినా అది చేసుకొని కూడా తినేయచ్చు. దీనికి ఇది బాగుంటుందని ఇలా చేసి చూపించాను. నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.